బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ లభించడంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కవితకు బెయిల్ రావడాన్ని నేను తప్పు పట్టడం లేదు. మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. సీఎం కేజ్రీవాల్కు ఇప్పటికీ బెయిల్ రాలేదు. కానీ కేవలం 5 నెలల్లో కవితకు బెయిల్ ఎలా వచ్చింది అని ప్రశ్నించారు. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు తెలిపారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్ఎస్ పనిచేసిందని, 8 సీట్లలో బీజేపీ గెలవడానికి కేటీఆర్, హరీష్ కృషి చేశారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు. బీజేపీతో ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ 7 చోట్ల డిపాజిట్లు కోల్పోయి 15 చోట్ల 3 స్థానాల్లో ఉంటుందా అని అన్నారు. రైట్, ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మాటలన్నీ కూడా పరిగణలోకి తీసుకుందాం. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే కవితకు బెయిల్ అని ఇప్పుడు హెడ్లైన్స్ వార్త ఒకటి వేసిరేడా ఇది చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. మెయిన్ వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి 15 నెలలు పట్టింది. సీఎం కేజ్రీవాల్ ఇప్పటికీ కూడా జైల్లోనే ఉండడానికి ఇంకా బెయిల్ రాదు. కానీ కేవలం 5 నెలల్లోనే కవితకు బెయిల్ ఎలా వచ్చింది? నెంబర్ 1 రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్. కవితకు బెయిల్ ఎలా వచ్చిందంటే, ఫస్ట్ ప్రయారిటీ భారతదేశంలో మహిళలు అంటే ఒక గౌరవం ఉంటుంది. ఎప్పటికి కూడా తప్పు చేసినా ఒప్పు చేసినా సమానంగా చూడాలని చట్టాలంటే కానీ సమానంగా కూడా చూడవు. ఎంత ఉన్నా కూడా ఒక కించు మొగోడిపైనే తక్కువ ఉంటుంది, స్త్రీలకు గౌరవం ఎక్కువ ఉంటుంది. అది అవునన్నా కాదన్నా 100% వాస్తవం. సరే, ఎందుకంటే కవిత మహిళ, ఒకటి స్త్రీ, తను ఒక స్త్రీ, భారత స్త్రీ. రెండో అంశం ఏంటంటే పూర్తి స్థాయిలో ఆధారాలు ఎక్కడ లభ్యం అవ్వలేదు. ఆధారాలను ధ్వంసం చేసింది అన్న ఆరోపణ తప్ప అసలైన ఆధారాలు ఎక్కడ కూడా లేవు. రెండో పాయింట్. మూడోది ఏంటంటే, ఇది కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు, కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారు. 5 నెలల నుంచి వెళ్ళి వీళ్ళు బెయిల్ పిటిషను దాఖలు చేసిన ప్రతిసారి కవిత తరపున లాయరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన ప్రతిసారి ఈడీ తన వాదనలు ఏం విధిపిస్తూ ఉందంటే, కవిత ఆధారాలు ధ్వంసం చేసింది, 1వ నెల ఆధారం ధ్వంసం చేసింది, 2వ నెల ఆధారం ధ్వంసం చేసింది, 3వ నెల ఆధారాలు ధ్వంసం చేసింది, 4వ నెల ఆధారం ధ్వంసం చేసింది, 5వ నెల కూడా అట్లా చెప్తే ఇంకోసారి అట్లా అన్నామంటే మరి అంట నువ్వు ఆధారాలు ఉంటే చూపెట్టు. ఊకే ధ్వంసం చేసింది, చార్ట్ డిలీట్ చేసింది, ఫోన్ రిజిస్టర్ గివేనా? ఫోన్ రిజిస్టర్ ఎవడైనా చేస్తాడు, చార్ట్ డిలీట్ ఎవడైనా చేస్తాడు. ఆధారాలు ధ్వంసం చేసింది అన్నా నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే నాకు చూపెట్టు, అంతవరకు నేను కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నా అని చెప్పేసి కోర్టు ఇచ్చింది. ఎందుకంటే అవి కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. అయినా ముఖ్యమంత్రి గారు నోటు కట్టలతోటి బ్యాగు నిండా పైసలతోటి రెడ్ హ్యాండెడ్గా దొరికిన మీకే శిక్ష పడలేదు. నోట్ల కట్టలతోటి రెడ్ హ్యాండెడ్గా బ్యాగుతోటి ఫోన్లో రికార్డ్ అయిన వీడియోతోటి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ మీకే శిక్ష పడలేదు. ఓటుకు నోటు కేసులో మరి ఏ ఆధారాలు లేకుండా ఒక ఆడబిడ్డకు ఎట్లా శిక్ష పడుతుంది, ఎట్లా బెయిల్ మంజూరు కాబడదు? మీరు చెప్పుండ్రి. 5 నెలల్లో బెయిల్ వస్తుంది, ఎట్లా వస్తుంది కవితకని మీరు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కదా. మీరు ఎట్లయితే దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారో ఓటుకు నోటు కేసులో వాళ్ళకు కూడా అదే విధంగా వచ్చి ఉంటుంది అని మా సందేహం. తెలంగాణ ప్రజలందరికీ కూడా ఆలోచన. ఒకసారి ఒక వ్యక్తిని ఒక మాట అంటున్నామంటే తప్పు లేదు, వాళ్ళకు కూడా అంటే మనం కూడా అనాలి, ప్రశ్నించాలి. లిక్కర్ స్కామ్లో అవకతవకలు జరగందే ఇంత పెద్ద కథ కాదు, జరిపినరు. కాకపోతే అందులో కవిత ఉన్నదా లేదా అనేది ఇట్స్ సెకండరీ పాయింట్. అవకతవకలు జరిగిందనేది మాత్రం 100కు 100% అయితే వాస్తవం. సరే, ఎందుకంటే మీరు బెయిల్ విషయం మాట్లాడుతూ ఉన్నారు కనుక ఇప్పుడు బయటికి ఎట్లా వస్తుంది? 5 నెలలకు బెయిల్ ఎట్లా ఇస్తారు? 15 నెలలైంది మనీష్ సిసోడియాకు బెయిల్ ఇవ్వడానికి, ముఖ్యమంత్రికే బెయిల్ రాలేదు ఇంకా కేజ్రీవాల్కి అక్కడ అని అన్నారు కదా మీరు. మరి కవితకి ఎట్లా వస్తుందని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు కదా. మరి మీరు ఎట్లా బయట తిరుగుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు? ఓటుకు నోటు కేసులో మీకెందుకు ఇంతవరకు శిక్ష పడలేదు? సేమ్ గదే ధీమా. అంటే మీరు పోయి సెంట్రల్ ఎవరైనా వాళ్ళతో ఏమైనా ఒప్పందాలు చేసుకున్నారా? ఏమైనా కుమ్మక్క అయిపోయినరా కదా? అంటే ఇటువంటి సందేహాలన్నీ కూడా ప్రజలకు వస్తాయి. రైట్, అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో చర్చించాల్సిన. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి ఈ లైన్ బాగా చూడాలి. కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని అనుకుంటున్నట్టు తెలిపారట. ఎంపీ ఎన్నికల గురించి మళ్ళీ చర్చిద్దాం. ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటా ఉన్నారంటే, కవితకు బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని తెలుపుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు కవితకు బెయిల్ రావడానికి కారణం ఎవరంటే, నిన్ననే మనం వార్తలు చదివాం. ఒక్కసారి మీకు కూడా చూపిస్తా. ఇప్పుడు కవితకు బెయిల్ రావాలంటే ఈ డౌన్లోడ్స్ ఏవబ్బా
క్లోజ్ చేశాను ట్యాబ్. ఇది టుడే, ఎస్టర్డే నమస్తే తెలంగాణ. ఒక్కసారి నిన్న వచ్చిన నమస్తే తెలంగాణ పత్రిక చూపిస్తాను మీకు. ఇక ఇక్కడ కనిపిస్తున్నారా ఇద్దరు జడ్జీలు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాటలను ఆధారంగా చేసుకొని అసలు మరి ఏం చెప్పిండో, ఎంత పెద్ద స్టేట్మెంట్ అనేది మీకు ఇప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మనం ఏదో గాలికి అనుకొని తీసేస్తే కాదు అది. ఇగో ఈయన జస్టిస్ బిఆర్ గవాయ్, ఈయన జస్టిస్ కేవి విశ్వనాథన్, వీళ్ళిద్దరితో కూడిన ధర్మాసనంలో ఆ బెంచ్లో కవిత గారికి నిన్న బెయిల్ లభించింది. వీళ్ళిద్దరు చెప్పిన మాటలు ఏంటంటే, విద్యావంతులైన ఉన్నత హోదా కలిగిన మహిళలకు బెయిల్ పొందే అర్హత లేదా. అయితే ఈడి ప్రతిపాదన ఏంటంటే, కవిత బాగా చదువుకున్నామే, కవిత బాగా ఇన్ఫ్లుయెన్స్ కలిగినామే, ఆమెకు బెయిల్ ఇవ్వద్దు, ఇస్తే అంత తారుమారు అయిపోతుంది. అంటే అసొంటోళ్ళకు బెయిల్ ఇవ్వద్దని చట్టంలో ఏమైనా ఉన్నదా అని చెప్పేసి వీళ్ళు క్వశ్చనింగ్ చేసి పలు కారణాల చేత వీళ్ళిద్దరు, ఈ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు, జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు ఇద్దరు కలిసి ఇటువంటి కొన్ని అంశాలను చూపి ఇక్కడ చదువుకోవచ్చు మనం అవన్నీ కూడా. ఆరోపణతో ఎవరైనా నిందితుడిని చేస్తారా, చాటింగ్ను తొలగిస్తే నేరం చేసినట్టు అవుతుందా, దాన్నే కీలక ఆధారం అంటే మేమేలా ఒప్పుకుంటాం, ఇటువంటి పలు కారణాలను బేస్ చేసుకొని వాళ్ళ ఆధారంగా తీసుకొని వాళ్ళు చెప్పి ఏం చేశారంటే కవిత గారికి బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్న మాట ఏంటంటే చాలా క్లియర్గా, కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడానికి బీజేపీ మద్దతు ఉందని. బీజేపీ మద్దతు మీన్స్ బెయిల్ మంజూరు చేసింది ఈ ఇద్దరు జస్టిస్లు, ఈ ఇద్దరు న్యాయాధికారులు బెయిల్ మంజూరు చేశారు కవితకు. అంటే బీజేపీ మద్దతు ఏ రకంగా పనిచేసింది ఇందులో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు బెయిల్ మంజూరు చేసింది బిఆర్ గవాయ్ గారు, కేవి విశ్వనాథన్ గారు. అంటే బీజేపీ మద్దతు మీన్స్ బీజేపీ నాయకులు వీళ్ళిద్దరికి చెప్తేనే బెయిల్ మంజూరు చేసిందా, అంటే నరేంద్ర మోడీ వీళ్ళిద్దరికి కాల్ చేసి బెయిల్ ఇవ్వమంటేనే వీళ్ళిద్దరు బెయిల్ ఇచ్చిర్రా, అంటే ఈ దేశంలోని ఉన్నత న్యాయ వ్యవస్థ రాజకీయ నాయకులకు కట్టుబడి పనిచేస్తుందని ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు అంటున్న మాట. ఆ మాటల వెనక ఉన్న అర్థం అంతే. అంటే ఇప్పుడు జస్టిస్ గవాయ్ గారు, జస్టిస్ విశ్వనాథన్ గారు వాళ్ళ స్వతహాగా తీసుకున్న నిర్ణయం కాదు ఇది అన్నట్టు. అంటే ఒకటి అదర్ దెన్ వీళ్ళు అమ్ముడు పోయి ఉండాలి, రెండు బీజేపీ ప్రలోభానికి గురై ఉండాలి, లేకపోతే బీజేపీతో కుమ్మక్క అయిపోయి రాజకీయంగా వాళ్ళు ఏం చెప్తే అటువంటి వాళ్ళకి బెయిల్ ఇవ్వడం, అటువంటి వాళ్ళను బొక్కలో వేయడం వంటి డిసిజన్స్ మన న్యాయాధికారులు తీసుకుంటూ ఉండాలి. అంటే ఇండియాలో చట్టం నడవట్లేదు, ఇండియాలో రాజ్యాంగబద్ధమైన పనులు నడవట్లేవు, ఇండియాలో రాజ్యాంగానికి విలువ లేదు, ఇండియాలో న్యాయ వ్యవస్థలు సరిగ్గా పనిచేయట్లేదు అన్నట్టు. ఒకవేళ బీజేపీ మద్దతు ఇచ్చినందుకే ఇప్పుడు కవితకు కానీ బెయిల్ వస్తే న్యాయ వ్యవస్థ చచ్చిపోయినట్టే, న్యాయం లేనట్టే. అంటే ఒక రాజకీయ నాయకుడు చెప్తే కానీ జడ్జిలు ఇవాళ బెయిల్ ఇవ్వట్లేదంటే మరి న్యాయం ఎట్లా గెలుస్తుంది? రాజకీయ నాయకుడు తప్పును ఒప్పు అంటే ఒప్పు అవుతుంది, ఒప్పును తప్పంటే తప్పు అయిపోతుంది, అప్పుడు న్యాయం గెలవదు కదా. సింపుల్గా రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఒకటే. ఏమన్నారు? కవితకు బీజేపీ మద్దతు ఇవ్వడం వల్లనే బెయిల్ వచ్చింది అంటే బీజేపీ మద్దతు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు కవితకు బీజేపీ మద్దతు ఇస్తే జస్టిస్లు బెయిల్ ఎందుకు ఇవ్వాలి? ఒకటి నరేంద్ర మోడీ గారికి అక్కడ ఉన్న న్యాయాధికారులకి ఏదైనా సత్సంబంధాలు ఉండి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మాత్రం బెయిల్ ఇవ్వగలగాలి మీరు అంటున్న మాటల ప్రకారం. ఒకవేళ అదే కానీ జరిగితే ఇండియాలో న్యాయం జరగనట్టే, ఇండియాలో న్యాయం లేనట్టే, న్యాయ వ్యవస్థలు చక్కగా నడుచుకుంటున్నట్టు కాదు. ఒకవేళ ఈ మాటలకు వెళ్తే అర్థం అదే. ఇక మరి అదే లేదన్నప్పుడు ఇక ఎందుకు ఇంతవరకు మరి దీనిపైన ఎవరు స్పందిస్తలేరు, మరి ఆ మాటలు వెనుకున్న అర్థం కనిపిస్తలేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. రైట్. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కోసం టీఆర్ఎస్ పనిచేసిందని 8 సీట్లలో బీజేపీ గెలవడానికి కేటీఆర్, హరీష్ కృషి చేశారని ఆరోపించారు. బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం ప్రకారమే కవితకు బెయిల్ వచ్చిందని అన్నారు. ఇక బీజేపీతో ఒప్పందం లేకపోతే బీఆర్ఎస్ మళ్ళీ కూడా అదే మాట అన్నారు. ఇక బీజేపీ బీఆర్ఎస్తో ఒప్పందం ప్రకారం అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరుపుకుంటే ఒకవేళ ఇన్ కేస్ సరే మీరు మేము అలాయ్ బలాయ్ బాయ్ బాయ్ అన్నట్టు ఉందాం మన ఇద్దరం అని బీఆర్ఎస్ బీజేపీ అనుకున్నట్లే అయితే ఒకవేళ రేవంత్ రెడ్డి గారి మాటల ప్రకారం అదే కానీ జరిగితే మరి ఎందుకు న్యాయ వ్యవస్థలు, ఎందుకు న్యాయాధికారులు, వీళ్ళందరూ ఎందుకు? బెయిల్ డైరెక్ట్ మోడీ ఇస్తాడు కదా కవితకు, మేరా బాయో కవితకు బెయిల్ గ్రాంటెడ్ అని చెప్పేసి ఆయన్నే ఇస్తాడు కదా. అంటే ఎందుకు ఇంత పెద్ద న్యాయ వ్యవస్థలు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు, న్యాయాధికారులు ఎందుకు, న్యాయవాదులు ఎందుకు, వీళ్ళందరూ ఎందుకు?
బెయిల్ ఎందుకు, జైలు ఎందుకు? సరే, నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నారు అరెస్ట్ చేయడం విషయంలో అంటే అంగీకరించే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈడీకి చెప్పి ఖచ్చితంగా మీరు స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని కవిత పైన కొన్ని తప్పుడు కేసులు పెట్టాలంటే అదొక రకమైన ఆలోచన చేయొచ్చునేమో. ఎందుకంటే అధికారులు మొత్తం నువ్వు ఉన్నత స్థాయి సుప్రీంకోర్టు జడ్జిలే ఇవాళ నరేంద్ర మోడీ మాటలే విని నడుస్తూ ఉన్నారు అంటే ఇండియాలో న్యాయం లేనట్టే, ఇండియాలో చట్టం లేనట్టే. ఇక ఒక రాజకీయ నాయకుడు మాటలే గెలుస్తున్నట్టు, రాజకీయ పార్టీలే గెలుస్తున్నట్టు, ఇక న్యాయం చచ్చిపోయినట్టే లెక్క. అదే కానీ జరిగితే